కామ్రేడ్ పుచ్చల్లపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఎర్ర జెండా ఎగురవేసి జోహార్లు అర్పించడం జరిగింది. టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సిపిఎం సీనియర్ నాయకులు పంది బాలకోటయ్య ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ వేస్పోగు మోజెస్ మాట్లాడుతూ సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలన్నారు. మన దేశంలో దోపిడీలు దుర్మార్గాల అంతం కోసం ఎనలేని కృషి చేస్తారని తెలిపారు. సమాజం కోసం స్థాపన కోసం జీవితంను అంకితం చేసిన గొప్ప నాయకుడు సుందరయ్య అని తెలిపారు. సుందరయ్యకి నివాళులు అర్పించడం అంటే సమాజం కోసం జరిగే పోరాటాల్లో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పొందూరు గ్రామ కమిటీ కార్యదర్శి వేజన్ల సింగయ్య, పి వెంకటేశ్వర్లు, కె ప్రసాద్, పి ఏస్దాస్, సుధాకర్, సాగర్, నాగరాజు, పిచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం నిరంతరం పనిచేసి ఆయన జీవితం ఆదర్శం. ఆయన జీవితాన్ని ఈనాటి తరంలో ఉన్నటువంటి యువత కూడా ఆదర్శం పనిచేస్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గాలు పోతాయి. అటువంటి మార్గంలో మనందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పి సందర్భంలో ఆయనకి హామీ ఇస్తూ ఆయనకి నిజమైన నివాళి అంటే ఆయన ఏదైతే మార్గాన్ని ఇస్తున్నాడో ఆ మార్గంలో మనందరం ప్రయాణం చేస్తే ఆయన నివాళి. సందర్భంగా మా గ్రామంలో ఆయన జెండాన్ని మనందరం ఆయన నివాళులు అర్పిస్తూ వేరేగా జరుగుతుంది. ఈ గ్రామంలో సిపిఎం పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తూ సిపిఎం పార్టీలో మాజీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి బండి భారపతి గారు వస్తున్నారు. వారు జెండాని ఎగరగారు. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. కొనసాగిస్తాం సుందరయ్య గారి ఆశయాలను, కొనసాగిస్తాం సుందరయ్య గారి ఆశయాలను, కొనసాగిస్తాం సుందరయ్య గారి ఆశయాలను. బాగా పనిచేసాను ఆ రోజుల్లో.